ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రార్థన అన్నటువంటి శీర్షికన అనేక అంశములు మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము కన్ఫెషన్ అండ్ రిపెంటెన్స్, ఒప్పుకొనుట మరియు పశ్చాత్తాపడుట. ఒప్పుకొనుట మరియు పశ్చాత్తాపం. మరి ప్రార్థనా జీవితంలో ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పిల్లల. పాపములు ఒప్పుకోవటము, కన్ఫెషన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అలాగనే పశ్చాత్తాపడుట. మరి క్రైస్తవ జీవితంలో ఈ యొక్క వీటి ద్వారానే మనము మరి ఆత్మీయంగా మరి విశ్వాస యాత్రలో ముందుకు వెళ్తాము. నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9 verse 4. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్న దేవనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడవగు దేవ, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయువాడా. And I prayed unto the Lord my God and made my confession and said, O Lord, the great and fearsome God, keeping the covenant and mercy to them that love him and to them that keep his commandments. ఈ యొక్క వాక్యంలో మరి దానియేలు గ్రంథకర్త ఎంతగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తన యొక్క పాపములను ఒప్పుకుంటూ ప్రార్థన చేసి ఒప్పుకొనదేమగా. ప్రియులారా, మనం ప్రార్థనలో ఈ యొక్క ఒప్పుకోలు యథార్థంగా, నీతిగా, న్యాయంగా, సత్యవంతంగా దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్లుగా ప్రియులారా మనము మన యొక్క అవసరతలు, మన అక్కరలు, మరి మన యొక్క ఇమోషన్స్ అవన్నీ కూడా మనం షేర్ చేసుకోవచ్చు. మరి దేవుని హెచ్చిస్తూ మనను మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటున్నది. ప్రార్థనలో విశ్వాసం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ యొక్క రెండు కూడా మరి మన యొక్క విశ్వాస యాత్రలో యొక్క కన్ఫెషన్ అండ్ రిపెంటెన్స్, దీస్ టూ indispensable components pave the way towards spiritual renewal. ఆత్మీయంగా అభివృద్ధికి ఆత్మీయ అభివృద్ధికి ఈ రెండు కూడా ఒప్పుకోవటం మరియు పశ్చాత్తాపడటం అనేటటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటి. మరి ఒప్పుకోవటము అనేటటువంటిది మనం ఆలోచించినప్పుడు డెఫినేషన్ ఏంటి? వాట్ డూ వి మీన్ బై కన్ఫెషన్ అండ్ రిపెంటెన్స్? కన్ఫెషన్ అన్నటువంటిది ఇట్స్ నథింగ్ బట్ అక్నాలెడ్జింగ్ వన్స్ సిన్స్. చేసినటువంటి పాపాలను అంగీకరించటం. పాపిగా పిల్లారా మనము ఒప్పుకోవటం. పిల్లారా, నేను పాపిని, పాపికే పిల్లారా రక్షకుడు అవసరమై ఉంటున్నాడు. ఏ రీతిగా రోగి అని తెలుసుకున్నప్పుడే మనము డాక్టర్ దగ్గరికి, రోగికి వైద్యుడు ఎట్లాగా అవసరం, రోగికి మంచిగా ఆరోగ్యం ఉన్నప్పుడు మనము హాస్పిటల్ చుట్టూ తిరగం పిల్లారు. అలాగైనా పిల్లలు మనం పాపి అని తెలుసుకున్నప్పుడు మరి ప్రభు అవసరం ఉంటుంది. రక్షకుడుగా ఆయనను అంగీకరించడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అక్నాలెడ్జింగ్ వన్ సిన్స్, మనం పాపులము, పాప జీవితంలో ఉన్నాము. కాబట్టి పాపపు స్వభావం కలిగి ఉంటున్నాము. కాబట్టి రక్షకుడి ద్వారా మనకు మరి విమోచన, పాప క్షమాపణ, రక్షణ. పిల్లారా, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తం నూతనమాయను. కాబట్టి ఈ యొక్క ఒప్పుకోవటం అనేటటువంటి యథార్థంగా రికగ్నైజింగ్ దట్ వీఆర్ సిన్నర్స్, మనం పాపులం అని చెప్పి మనం గుర్తెరగటం పిల్లారా. మరి రెండవదిగా రిపెంటెన్స్, పశ్చాత్తాపం పిల్లారా. మరి ఆ తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితంలో చూస్తే బుద్ధి వచ్చినప్పుడు తను పశ్చాత్తాపడటం మనం చూస్తున్నాము. దానియేలు కూడా మరి ఆ కీర్తనలో 51వ కీర్తనలో ఏ రీతిగా పిల్లల పశ్చాత్తాపంతో నన్ను కరుణించి, క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్ ఓ లార్డ్, నాలో శుద్ధ హృదయం దయచేయమని చెప్పి ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం పిల్లలు. మరి టర్నింగ్ బ్యాక్, కమిట్మెంట్ టు టర్న్ అవే ఫ్రమ్ సిన్
అండ్ చేంజ్ బిహేవియర్. కాబట్టి ఈ యొక్క రిపెంటెన్స్ పశ్చాత్తాపంలో పిల్లల మనము సంపూర్ణంగా యూటర్న్, మనము ఒకప్పుడు పాపపు జీవితం, పాపపు తలంపులు, పాపపు ఆ, ఆ, మార్గంలో ఉన్నటువంటి మనము మరి దుష్కార్యములు, ఆ చర్యలు, పాపపు చర్యలు, వాటి నుంచి మనము సంపూర్ణంగా క్రీస్తు వైపుకు తిరగటం, ఆయనను వెంబడటం, తను తాను ఉపేక్షించుకొని సిలువను మోస్తూ ప్రియులారా మరి ఇది దేవుణ్ణి వెంబడించటం అనుదినం కూడా పిల్లలు, సెల్ఫ్ డినయల్, క్యారింగ్ ద క్రాస్ అండ్ ఫాలోయింగ్ క్రైస్ట్ డైలీ. కాబట్టి ఆ రీతిగా పిల్లరా ఈ రెండు కూడా, పశ్చాత్తాపం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ మరి దానియేలు గ్రంథము 9:4 చూస్తే ఆ దేశం యొక్క పాపములను కూడా తను గుర్తెరుగుతున్నాడు. మరి వాళ్ళ కోసం ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం ప్రియులారా. డానియల్ అక్నాలెడ్జెస్ నేషనల్ సిన్ అండ్ ప్రేస్ ఫర్ ద పీపుల్. ఆ ప్రజల కోసం మరి ప్రార్థన చేయటం, దేవా నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనుదేమనగా, ప్రభువా మహత్ కార్యం కలిగి నా భీకరుడవగు దేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకం చేసుకొని వాడా. దేవుణ్ణి ఎంతగా పిల్లల పొగుడుతున్నాడు, ఘనపరుస్తున్నాడు. మరి తన యొక్క పాపపు పరిస్థితిని, తన దేశం యొక్క పరిస్థితిని కూడా మరి దేవునికి తెలియజేయటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. ఈ యొక్క మరి ఆ ప్రార్థనల దేవుని యొక్క గొప్పతనము, మరి అంతేకాకుండా తిరిగి ఆయన వైపుకు మరి మరలటం అనేటటువంటిది కూడా మనం చూస్తున్నాం పిల్లలారా. ఈ యొక్క ప్రార్థన, దిస్ ప్రేయర్ ఎంఫసైజెస్ గాడ్స్ గ్రేట్నెస్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిటర్నింగ్ టు హిమ్. మన యొక్క జీవితంలో ఏదో ఒక సమయంలో పిల్లలారా మనము సంపూర్ణంగా దేవుని వైపుకు మారాల, మారు మనసు పిల్లలారా, అది చాలా అవసరమై ఉంటున్నది. కాబట్టి 3 ప్రాముఖ్యమైనటువంటివి మరి ఈ యొక్క పాపపు ఒప్పుకోలు, కన్ఫెషన్ అండ్ రిపెంటెన్స్ లో భాగంగా మరి మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటిది రికగ్నిషన్ ఆఫ్ సిన్. మరి అక్నాలెడ్జ్మెంట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. రికగ్నిషన్ ఆఫ్ సిన్, మరి పాపంలోము అని చెప్పి దోషంలో ఉన్నటువంటి వారం అని చెప్పి మనము యాక్సెప్టింగ్ దిస్ ట్రూత్ పిల్లలు అంగీకరించటం, అక్నాలెడ్జ్మెంట్. పాపి అని చెప్పి మనము మరి యాకోబు గ్రంథము 5:16 చూస్తే ఒకరు మరి ఎంకరేజెస్ కన్ఫెసింగ్ టు వన్ అనదర్. ఆ వాక్యం మనం చదువుకుందామండి. యాకోబు రాసినటువంటి పత్రిక 5:16 చూస్తే, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒక్కని కొరకు ఒక్కడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. కాబట్టి ఇక్కడ చూడండి, కన్ఫెస్ యువర్ ఫాల్స్ వన్ టు అనదర్. మీ పాపాలను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. ప్రియులారా, ఇది మరి దేవునితోటే కాకుండా ప్రియులారా మనం మరి ఎవరితోటైతే మరి దుఃఖపరిచామో, లేకపోతే మరి పాపంలో ప్రియులారా జీవించి ఉంటున్నామో, మోసం చేసి ఉంటున్నామో, మరి అటువంటి వారిని దేవుడు చూపిస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క మరి తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో కూడా చూస్తే, బుద్ధి వచ్చినప్పుడు తను ప్రియులారా తండ్రి దగ్గరికి వచ్చి ఎంతగా క్షమాపణ ఒప్పుకుంటున్నాడు. అయ్యో, నేను మీ కుమారుడికి కూడా ఉండటానికి నేను తగినటువంటి వాడిని కాదు అని చెప్పి ఎంతగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మరి తన యొక్క తండ్రి ఎదుట ఒప్పుకోవటం అనేటిది మనం చూస్తున్నాము. ఆ రీతిగానే పిల్లల మనం కూడా మన యొక్క సిబ్లింగ్స్ తోటి, లేకపోతే మన యొక్క తల్లిదండ్రులతోటి, మన యొక్క బంధువులు, మిత్రులతోటి, ఎవరితోటి ఒకవేళ మరి శత్రువులుగా లేకపోతే దూరంగా ఉంటూ, లేకపోతే దుఃఖపరుచినటువంటి పరిస్థితులు, సన్నివేశాలు ఉన్నట్లయితే మనం చేయవలసినది వెళ్ళి వారికి సారీ చెప్పటం, క్షమాపణ. ప్రియుల చాలా అవసరమై ఉంటున్నది. అది రీతిగా మరి చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. నా యొక్క జీవితంలో కూడా మా తల్లిదండ్రుల దగ్గరికి ఆ ప్రభువుని తెలుసుకున్నప్పుడు వారికి క్షమాపణ ఉత్తరం రాసి ఉంటున్నాను. వారు అప్పుడు అమెరికాలో ఉంటున్నారు. ఆ సమయంలో మరి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మరి ఒప్పుకోవటం అనేటువంటిది మరి జరిగింది పిల్లారా. రెండవదిగా రికన్సిలియేషన్ విత్ గాడ్. మరి ఇది ఒకరినొకరు ఒప్పుకోవటమే కాదు,
accepting or confessing one another. And second one is reconciliation with God. దేవునితోటి మరలా సమాధాన పడటం పిల్లలు. దేవునితోటి కూడా మరి ఈ యొక్క పాప జీవితంలో ఉన్నప్పుడు దేవుని యొక్క కుమారులు కనబడడం కానీ ఎప్పుడైతే క్రీస్తు ద్వారా పిల్లల పాపలను ఒప్పుకొని క్రీస్తును రక్షకుడిగా అంగీకరించింది అప్పుడు మనం దేవుని యొక్క కుమారులు అనబడతాం పిల్లలు. కాబట్టి రికన్సిలియేషన్ విత్ గాడ్, దేవునితోటి సమాధాన పడటం పిల్లలు. మరి 1 యోహాను 1:9 వచనంలో చూస్తే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. ఆయన ఎవరండి? దేవుడు పిల్లారా. ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్, మనము మరి దేవుని ఎదుట మన యొక్క పాపములను మనం ఒప్పుకొని హీ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ us అవర్ సిన్స్ అండ్ టు క్లెన్స్ us ఫ్రమ్ ఆల్ అన్రైచియస్నెస్. సమస్త దుర్నీతి నుంచి కూడా పిల్లారా మనం యథార్థంగా దేవుని సన్నిధిలో మొదలుపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మరి ఆ సిలువ మీద పిల్లలారా ఆ దొంగ ఏ రీతిగా ప్రార్థన చేస్తాడా, మరి మరి నన్ను కూడా కరుణించుము అని చెప్పి ప్రార్థన చేసేటున్నాడు, ఒప్పుకుంటున్నాడు పిల్లలు. నేడు నీవు పరదేశంలో ఉండు అని చెప్పి ప్రభు వారు చెప్పటం చూస్తున్నాం. ఆయన క్షమించి ఉంటున్నాడు. ఆయనకు కూడా రక్షణ, విమోచన, పాప క్షమాపణ అనేటటువంటిది మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి మన యొక్క పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు నీతిమంతుడు పిల్లల. ఆయన కరుణించే దేవుడు, కృప చూపించే దేవుడు కనుక ఆయన మన పాపాలను క్షమిస్తాడు. ఎంత తేటగా ఈ యొక్క 1 యోహాను 1:9 చూడండి, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి కూడా పిల్లలు మనల్ని ఎంతగా ఆ పాపం నుంచి మనం కడిగి శుద్ధిపరిచి పవిత్రులుగా పిల్లారా దేవుని ఎదురు నిలబడేటటువంటి రీతిగా ఆయన చేయటం అనేటువంటి జరుగుతుంది. మరి మూడవదిగా రెస్టరేషన్ ఆఫ్ ద హార్ట్. ఎప్పుడైతే పాపపు ఒప్పుకోలు మరి క్షమాపణ జరుగుతుందో అప్పుడు పిల్లరా మన యొక్క హృదయములు కూడా మార్పు అనేటటువంటిది మనం చూస్తాము. ట్రూ రిపెంటెన్స్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. మనము ఆ యొక్క హృదయ పరివర్తన పిల్లలు, ఆ మార్పు అనేటటువంటిది మన యొక్క లైఫ్ స్టైల్లో, మన యొక్క థింకింగ్లో, మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క హ్యాబిట్స్, మన యొక్క మాటలలో, చేతలలో, క్రియలలో అన్నిట్లో కూడా మరి మార్పు. అదంతా ఎక్కడ? హృదయం నుంచి పిల్లల. హృదయము నిండుట వలన నోరు మాట్లాడుతుంది. మంచి హృదయం నుంచి మరి మంచి మాటలు అవుట్ ఆఫ్ ద ఓవర్ఫ్లో ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్. హృదయం నిండుట వలన మరి ఆ నోరు మాట్లాడుతున్నాం అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి హృదయం ప్రియుల అన్నిటికంటే ముఖ్యంగా హృదయమును భద్రంగా కాపాడుకోను అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే దాని నుంచే జీవదారులు బయలు వెళ్తాయంటే ఇప్పుడు. కాబట్టి ఎప్పుడైతే మనం తగ్గించుకొని పాపము ఒప్పుకుంటామో, అందుకే కీర్తనకారుడు 51వ కీర్తనలో చూస్తాం, క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్ ఓ గాడ్, శుద్ధ హృదయం నాలో కలుగజేయి. ఇంకా మరి ఇర్మియా భక్తుడు అయితే ఆ కఠిన హృదయం తీసివేసి మాంసపు హృదయం పిల్లల, దయగలిగేటువంటి హృదయము, ప్రేమించే హృదయం పిల్లల, ఇది మరి ఆ దేవుడు నివసించేటటువంటి ఆలయం. దిస్ ఇస్ ద గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. మన హృదయమే దేవుని యొక్క ఆలయమే ఉంటున్నది పిల్లల. పరిశుద్ధాత్మలో దేవుడు ఉండి మనల్ని ఎంతగా పిల్లల శక్తివంతులను చేస్తాడు, బలవంతులను చేస్తాడు పిల్లల. కాబట్టి ఈ రీతిగా మనల్ని మరి రెస్టరేషన్ ఆఫ్ ద హార్ట్ కూడా మనము తెలుసుకుంటున్నాము. మరి అడవిలో పోయేటటువంటి ఒక మనిషి పిల్లరా ఆ లాస్ట్ అయి ఉంటాడు, తప్పిపోయి ఉంటున్నప్పుడు ఎటు వెళ్ళాలో తెలియనటువంటి వాడు మరలా తిరిగి మరి వచ్చినప్పుడు తను గుర్తెరుగుతాడు, అయ్యో నేను ఇట్లా తప్పిపోయాను, కానీ మరలా ఆ దేవుడు నన్ను రక్షించాడు, కరుణించాడు, మరలా ఆయన యొక్క మార్గంలోకి నడిపించడం అనేటటువంటిదే. కాబట్టి రెండు కూడా కన్ఫెషన్ అండ్ రిపెంటెన్స్ ఆర్ కోర్ బిబ్లికల్ థీమ్స్ లీడింగ్ టు ఏ హార్ట్ ఫ్లెల్ట్ చేంజ్. కాబట్టి ఈ రెండు కూడా పిల్లరా ఒప్పుకోవటం అనేటటువంటి పశ్చాత్తాపం, ఈ రెండు నిజంగా మనల్ని ఒక మంచి మార్గంలో, దేవుని యొక్క మార్గంలోనికి ఆ హృదయ పరివర్తన కూడా జరగటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇందులో భాగంగా మనం ముఖ్యంగా చేయవలసినటువంటిది ప్రతి దినం కూడా మరి మన యొక్క జీవితాల్లో మన హృదయాన్ని పరీక్షించుకోవటం పిల్లల, రెగ్యులర్ రిఫ్లెక్షన్, నిరంతరం కూడా పరిశీలించడం అనేటువంటిది. మరి ఒకవేళ ఆయాసకరమైనటువంటి, దుఃఖకరమైనటువంటి అయినటువంటి ఆ పాపం మన దుష్ట లోకంలో
లోకంలో ఉంటున్నాము. పాపపు లోకంలో ఎన్నో ఆకర్షణలు సాతాను అనేక రీతులుగా పిల్లరా మరి విశ్వాసాలను సైడ్ ట్రాక్ చేయటానికి, డిస్ట్రాక్ట్ చేయటానికి, లేకపోతే డిస్టర్బ్ చేయటానికి పిల్లరా విశ్వాసాన్ని నుంచి మనము తిరిగి బ్యాక్ స్లైడ్ చేసేటటువంటి రీతిగా అనేక రీతులుగా మనల్ని మరి నమ్మకంగా, నీతిగా, న్యాయంగా ఉన్నటువంటి వారి మీద మరి ఒక పరిచర్యలో ఉన్నటువంటి వారి మీద ఎన్నో పిల్లరా ఈ యొక్క ఆటుపోట్లు, ఇట్లాంటియన్నీ శ్రమలు, లేకపోతే శోధనలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం పరీక్షించుకొని మనం సంపూర్ణంగా మరి దేవుని మీద ఆధారపడటము. అంతేకాకుండా మరి మనకు సహవాసం కూడా చాలా ప్రాముఖ్యం పిల్లల. సంఘంలో లేకపోతే సమాజంలో పిల్లల మనం ఉంటున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి ఉండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు అక్కడ నే నేను ఉంటానని చెప్పి మన బైబిల్ యొక్క వాక్యం చదివి వేర్ దేర్ ఆర్ టూ గ్యాదర్ దేర్ ఐ విల్ బి. కాబట్టి పిల్లలు అక్కడ దేవుని సన్నిధి, దేవుని యొక్క సహవాసములో సంతోషము, సమాధానము మరి ఎంతగా పిల్లలు ఒకరినొకరు క్షమించుకుంటూ మరి ఒప్పుకుంటూ పిల్లలు పశ్చాత్తాపడుతూ ప్రాధేయపడుతూ దేవుని స్తుతిస్తూ గనపరుస్తున్నప్పుడు అక్కడ దేవుని యొక్క నామం మహింపరచబడుతుంది పిల్లల. మరి యాక్టివ్ రిపెంటెన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏదో పిల్లల మరి అలవాటుకరంగా ప్రార్థించడం కాదు కానీ యొక్క చురుకైనటువంటి పశ్చాత్తాపం. మరి మన యొక్క జీవితాల్లో మరి మనం పరీక్షించుకుందాం. చూస్ వన్ ఏరియా టు ఏ ఏ ఏరియాలో పిల్లరా మరి మనము మరి ఆ యొక్క మార్పు అవసరమైంటున్నదో తెలుసుకొని మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. కాబట్టి ఈ రెండు కూడా ఆ పాపంలో ఒప్పుకొనుట మరి పశ్చాత్తాపం అనేటటువంటి రెండు కూడా దేవునితోటి పిల్లల ముందుకు వెళ్ళటానికి అవి మనల్ని సహాయం చేస్తాయి. దేవునిలో ఉండటానికి, దేవుని యొక్క మార్గంలో ముందుకు వెళ్ళటానికి మరి మనల్ని ఎంతగా మరి సహాయం చేస్తుంది. కాబట్టి ఆ రీతిగా మన యొక్క ప్రార్థనలో యొక్క ఒప్పుకోలు, ఈ క్షమాపణలో అవి కలిగి ఉండేలాగున దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, నేటి ధ్యానం కొరకు వందనాలు తండ్రి. మరి పాపంలో ఒప్పుకొనుట, పశ్చాత్తాపము రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఓ గొప్ప తండ్రి మా యొక్క ప్రార్థనలో తండ్రి. ఓ దయగల నాయన మరి మన తండ్రి ఈ యొక్క రుణస్తులను తండ్రి మరి ప్రభు మరి దేవుడు క్షమించినలాగన మరి మా యొక్క రుణస్తులను కూడా మేము క్షమించడానికి సహాయం చేయండి ప్రభు. గొప్ప దేవా తండ్రి 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 ఓ ప్రేమ గల ప్రభు ఆ యొక్క విరిగినటువంటి స్థితితో పశ్చాత్తాపంతో ప్రభు పాప ఒప్పుకోలతోటి ప్రభు తండ్రి మీరు ఇచ్చేటువంటి రక్షణను పొంది ప్రభు మీ కొరకు గొప్పగా తండ్రి లోకంలో జీవించడానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభు. ఓ తండ్రి మీరు క్షమించే దేవుడో ప్రభు, సమస్త దుర్నీతి నుంచి కూడా మీరు క్షమిస్తారని తండ్రి వాగ్దానం ఇస్తున్నారు తండ్రి. ఆ రీతిగా ప్రభు ఓ గొప్ప నాయన తండ్రి విడుదలైనటువంటి జీవితంతో, స్వతంత్రంతో, ఆ సమాధానంతో జీవించగలిగినట్లు సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే మరి లింక్ను ఇతరులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.